మ్యాంగో ఫలోదా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ విధంగా మ్యాంగోస్తో ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పులు మిల్క్ని యాడ్ చేసుకుని అవి బాగా మరిగేంత వరకు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం ఫలోదా మిక్స్ని తీసుకుని ఇంకొక కప్పు పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ కప్పు పాలని ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు మనం ఫలోదా మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ప్యాకెట్ ఫలోదా మిక్స్ని తీసుకుంటున్నాను. సో ఈ విధంగా చూపించిన విధంగా మిల్క్లో యాడ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా మిక్స్ అంతా ఇందులోనే వస్తుంది. షుగర్ కూడా ఆల్రెడీ ఇందులోనే ఉంటుంది. సో మీకు ఇంకా ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గిన్నెలో కలిపి పెట్టుకొని పాలు మరుగుతున్నప్పుడు ఈ మిక్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఫలోదా మిక్స్ని ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదు అంటే అడుగంటుతుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో మనకి సేమియా, సబ్జాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోనే మిక్స్ అయ్యి వస్తాయి. సో ఆల్రెడీ ఇందులో షుగర్ కూడా యాడ్ చేసి వస్తుంది. సో మీకు కొంచెం షుగర్ కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరుగుతున్నప్పుడు నేను కొంచెం తక్కువగా అనిపిస్తుందని ఇంకొక 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకుని బాగా దగ్గరగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకుని మిక్స్ అంతా బాగా కలిపేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ బాగా మరగనివ్వాలి. అప్పుడు మన సేమియా అనేది బాగా మగ్గుతుంది. మన మిక్స్ అనేది కూడా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇలా సేమియా మగ్గిందో లేదో చూసుకుని కొంచెం మిక్స్ అనేది దగ్గరగా అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అలానే బయట ఉంచి ఇలా గిన్నెలోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఫలోదా మిక్స్ అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యాంగోస్తో ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ ఫలోదా రెడీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.